స్థానిక ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్ల అంశం ఏపీలో కాక పుట్టిస్తోంది. బీసీలకు 34% రిజర్వేషన్లు ఇచ్చే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తుంటే వైసీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. సాధ్యం కాదని తెలిసినా మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారనే ఆరోపణలు కూడా చేస్తున్నారు. మరోవైపు న్యాయపరమైన క్లియరెన్స్ వస్తుందా రాదా అనేది సస్పెన్స్. త్వరలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34% రిజర్వేషన్ ఇచ్చేలా చంద్రబాబు సర్కార్ ఇచ్చిన జీవోపై పొలిటికల్ రగడ కంటిన్యూ అవుతూనే ఉంది. రిజర్వేషన్ అమలు కాదని తెలిసినా చంద్రబాబు రాజకీయం చేస్తున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. పంచాయతీల దగ్గర నుంచి లోక్సభ వరకు అన్నిటిలోనూ బీసీలకు పెద్దపీట వేసిన చరిత్ర జగన్దేనని అంటున్నారు వైసీపీ నేతలు. జీవోల పేరుతో బీసీలను మోసం చేయాలనే ఉద్దేశం తప్ప ఎన్నికలు నిర్వహించే ఆలోచన లేదనే విమర్శలు కూడా చేస్తున్నారు వైసీపీ నేతలు. ఈ రోజు 2 చోట్ల కోర్టు కొట్టేసిందన్న విషయం తెలిసి కూడా చంద్రబాబు నాయుడు మళ్ళీ ఈ జీవోని ఇచ్చాడంటే అర్థం ఏంటి? నేను ఇచ్చాను కానీ కోర్టు కొట్టేసి ఎలక్షన్ ఆపేసింది అని ఎలక్షన్ జరగకుండా ఉండటానికి దొంగ నాటకాలు ఆడుతున్నాడని నేను అడుగుతున్నా. వైసీపీ నేతల విమర్శలకు కూటమి నేతలు కౌంటర్ ఇస్తున్నారు. బీసీలకు న్యాయం చేసేది తామేనంటున్నారు. 95లో 20% నుంచి 34% రిజర్వేషన్ పెంచిన వ్యక్తి మా నాయకుడు, మా బలహీన వర్గాల ముద్దుబిడ్డ, బలహీన వర్గాల ఆశాజ్యోతి చంద్రబాబు నాయుడు గారని చెప్పి బల్లగుద్ది. ఇది వాస్తవం అవునా కాదా? నీ తండ్రి అధికారంలో ఉన్నప్పుడు పోలేదు, చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు బీసీకి 34 రిజర్వేషన్. మళ్ళీ 2019లో గొడ్డల పార్టీ వచ్చిన తర్వాతే 34% రిజర్వేషన్ నుంచి 24% ఎందుకు తగ్గిందో ఆన్సర్ చేయమని చెప్పి గొడ్డల పార్టీని అడుగుతున్నారు. మరోవైపు ఏపీ స్థానిక ఎన్నికల్లో బీసీలకు ప్రభుత్వం కల్పించిన రిజర్వేషన్లను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. 50% పరిమితి దాటిన రిజర్వేషన్లు చట్టవిరుద్ధమంటూ హైకోర్టు న్యాయవాది తాండవ యోగేష్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే 50% లోపు రిజర్వేషన్లు తప్పనిసరేమీ కాదని వాదించారు ప్రభుత్వ తరపు న్యాయవాది. ఆయా రాష్ట్రాల్లో పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవచ్చన్నారు. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేస్తామని తెలిపారు. తదుపరి విచారణ సెప్టెంబర్ 2వ తేదీకి వాయిదా వేసింది హైకోర్టు.